బ్యాక్ న్యూస్. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. అనంతరం ఆయన బేగంపేటలోనే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం సభా వేదిక వద్ద ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో లైవ్ లో చూద్దాం. ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా కోట ప్రాణమా వరంగల్లు గడ్డ మీద చేసిన నినాదమా వీర తెలంగాణమా మెట్టు పల్లెలోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా కోట్ల ప్రాణ వీర తెలంగాణమా వీర తెలంగాణమా క్యాంపస్ తో ఉదగించిన కిరటమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసిన వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకాశంలో దూసుకుపోతున్న తారా జువ్వల్లాగా రేపు గోదావరి నది జలాలు కూడా మన పొలాలలోకి దూసుక రావడం అనేది ఇంకా ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులు లేదు. ఇవల్ల సాధించుకున్నటువంటి గోదావరి నది జలాలు మరొక్క 2 ఏళ్ల కాలంలో ప్రతి మడి తడిసే విధంగా ఇవల్ల మనం ఒక మహాసంకల్పాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. సరిగ్గా ఒక 15 నిమిషాలు 3:30 అవుతున్నది. ఇంకొక 15 నిమిషాల్లో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప సంకల్పం, ఒక గొప్ప ఆశయం, ఎన్నో సంవత్సరాల ఎదురు చూపుల నిట్టూర్పులు ప్రతిఫలించి గోదావరి నది జలాలను మోసుకొస్తున్నటువంటి మన ఉద్యమ నేత, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరొక 15 నిమిషాల్లో ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భం. మనం కల్లార చూసే ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇలా వేలాదిగా కదిలొచ్చినటువంటి తెలంగాణ బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. మీ అందరి చూస్తా ఉంటే మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్టు, నెత్తిన బోనమెత్తి శివ సత్తులు దుంకినట్టు దుందా చెలో దుందా చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా. ఎడు చూసినా ఒక జాతరలా కనబడుతున్నది. మీద నిలబడి చూస్తా ఉంటే ఓ సమ్మక్క సారక్క జాతరలా కనబడతా ఉన్నది, ఒక ఏడుపాయల జాతరలా కనబడతా ఉన్నది. ఏడాదికో పూట జరిగే శివరాత్రి రోజున యములాడ జాతర వేయించినట్టు అనిపిస్తా ఉన్నది మీ అందరిని చూస్తా ఉంటే. భద్రాచలం సీతారాముని కళ్యాణ మహోత్సవం కల్లార చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది మీ అందరినీ కళ్ళ ముందర చూస్తా ఉంటే. 1 కాదు 2 కాదు, 3 కోటి దేవతల సాక్షిగా, 3.5 కోట్ల ప్రజల ఆశయాల సాక్షిగా మా నీళ్లు మాకేనని మర్లబడ్డ గానమా తిరుగబడ్డ రాగమా అని గొంతెత్తినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ గొంతులో నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప శక్తి మరొక్క 15 నిమిషాల్లో మన కళ్ళ ముంగట ఆవిష్కృతమవుతున్నటువంటి సందర్భం మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఎన్ని రోజులు మనకి ఎదురు చూపులు, ఎన్ని రోజుల నిట్టూర్పులు. గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, గోదారి గోదారి ఓహో పారేటి గోదారి అని చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని అని పచ్చని పంటలు పండే తెలంగాణ మీద పగుళ్ళు పడినటువంటి బీళ్లను చూసి గుండె పగిలిటేటట్టు కైగట్టుకొని పాడినటువంటి కన్నీటి పాటలు ఎన్ని రోజులు పాడుకున్నాం. ఇంకా దుఃఖం మనకు లేదు. భవిష్యత్ తరాలకు ఎండిపోయినటువంటి తెలంగాణ బీళ్లను చూడాలంటే కంప్యూటర్లో వెతుకోవాలి తప్ప తెలంగాణ నేల మీద కనపడనటువంటి రోజులు ఇంకా మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది.
నీకు గూగుల్లో సెర్చ్ చేసినావని కూడా నీళ్లు లేని తెలంగాణ ఎక్కడున్నదా అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కనీసం ఇంచు కూడా కనబడ్డటువంటి రోజులు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవల్ల ఒకే సంకల్పం చెప్పాడు. ఒక సందర్భాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు. ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడోడక్కడ పిచ్చిలేసిన కుక్కల్లాగా వీధుల మీద అడిగి అయ్యో నీళ్ళు వస్తున్నాయి అని నెత్తినోరు కొట్టుకుంటున్నటువంటి సమైక్యాంధ్ర అధికారులకు అడుగులు మలుగులు వచ్చినటువంటి ఇలా కాంగ్రెస్ టీడీపీ ప్రతిపక్షాలన్నీ ఇలా గుండె పగిలేలా ఏడుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇలా మనం తెలంగాణకు నీళ్లు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. సమైక్యాంధ్రలో ఉండి పోతిరెడ్డిపాడు పొక్క పెట్టుకొని నీళ్లు తీసుకుపోతా ఉంటే మంగరాతులు పట్టినోళ్ళు కూడా అయ్యల్లా సిగ్గుశరం లేకుండా అయ్యో మాకు నీళ్ళు వస్తాయా, అయ్యో నీళ్ళు వస్తే ఎట్లా అని చెప్పేసి నొత్తునోరు కొట్టుకొని మొఖాన కొంగులు పెట్టుకొని ఏడుతున్నటువంటి దుఃఖాన్ని ఇలా ప్రతిపక్షాలను మనం చూస్తా ఉన్నాం. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తా ఉన్నాడు. వాడు నవ్వి మనం ఏడుస్తున్నప్పుడు మనల్ని ఏడిపించాడు. ఇవల్ల గుక్కెడన్ని నీళ్లు తీసుకొచ్చుకొని ఈ గోదావరి ప్రాజెక్టులను కట్టుకొని ఈ కృష్ణా నీళ్లతోని మన పొలాలు తడుపుకొని ఇవల్ల సాగునీళ్లు తెచ్చుకొని తాగునీళ్లు తెచ్చుకొని నీళ్ల కష్టం రూపుమాపుతా ఉంటే అయ్యో వీళ్ళకు నీళ్ళు వస్తే రేపు మాకు భవిష్యత్తు లేదు, రేపు తెలంగాణ పల్లె వాకిలలో మేము అడుగు పెట్టనియరని చెప్పినటువంటి ఒక ప్రతిపక్షాలు ఇలా లబో 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 అని మొత్తుకుంటా ఉన్నాయి. ఎవరికి తెలియదు ఈ మత్పరం, ఎవరికి తెలియదు ఈ రాజకీయాలు. అధికారంలో ఉండి జాతీయ స్థాయిలో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండి మహారాష్ట్రలో అధికారంలో ఉండి నీళ్లు రాకుండా కైత్కాలు ఉట్టించి కయ్యం పెట్టించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇలా నీళ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. బుడ్డ పిల్లగాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇలా ఈ నీళ్లు రాకుండా చేసింది మీరే కదా, ఇలాకి నీళ్లు తీసుకొచ్చుకుంటా ఉంటే ఇలా మనకి నీళ్ళు వస్తుంటే చూడలేనట్టు ఓర్వతరం మీకు ఓర్వలేని తరం ఎందుకని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఇది రాజకీయాల కోసం తీసుకొచ్చుకున్న నీళ్లు కాదు. మన ముఖ్యమంత్రి గారు జల సాధన జలం కోసం పాదయాత్రలు చేసినటువంటి సందర్భాన్ని ఉద్యమ కాలంలో మనం మర్చిపోయినామా? ఒకవైపు గోదావరి నది జలాల కోసం ఇటువైపున అటు దక్షిణ తెలంగాణ ఇటు ఉత్తర తెలంగాణ రెండు ప్రాంతాలలో కూడా ఒకవైపు కాళ్ళు బొబ్బులు పెడతా ఉంటే జ్వరంతో వణుకుతూకుంటే కూడా ఇలా నీళ్ల పాదయాత్ర చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇలా నీళ్లను సాధించి వస్తున్నటువంటి సందర్భం మరి 15 నిమిషాల్లో మన కళ్ళ ముంగట ఆవిష్కృతం అవుతా ఉన్నది. ఎన్నని చెప్పుకుంటాం, ఎంత చెప్పుకుంటే ఎన్ని కైగట్టుకొని పాటలు పాడుకుంటే ఇలా ఈ స్వప్నం నిజమైంది. ఇంతమంది బిడ్డల త్యాగాల సాక్షిగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నా, జైలు గోడలు ముద్దాడినా, జైలు నుంచి కూడా మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలని నినదించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డల స్ఫూర్తి ఇవాళ మనకు 15 నిమిషాల్లో ఇక్కడ ఆవిష్కృతం చేయనున్నట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గా సారుకు దండం పెట్టుకుందాం. మనకు మంచి చేసిన సారును మనసు నిండా యాద్ చేసుకుందాం. ఇవాళ మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి తన జీవితాన్నంతా తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసి అయ్యో ఇక రాదేమో అని తెలంగాణ బిడ్డలు అగ్గిపెట్టుకుంటా ఉంటే నీకు మేము భరోసా ఉన్నా, సాధించే వరకు నేను వెనుదిరగనని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన ప్రదాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఏ ఊరును చూసినా సంతోషంగా ఉన్నారు. మా అవ్వల ముసలోళ్ళు ఇయ్యాల మా అవ్వ ఒక ఆమె లేచి వచ్చింది. అవ్వా నివ్వాడికి వచ్చినావు అంటే బిడ్డ నాకు 1000 రూపాయలతోని ఆసరైన బిడ్డ ఇలా నీళ్ళు తీసుకొస్తున్నటువంటి బిడ్డకు మొదటుండి నేను సప్పట్లు కొట్టాలి, దీవనార్తి పెట్టాలని కథలు వచ్చినటువంటి నా ముసలి తల్లుల ఆనందం వాళ్ళ కళ్ళల్లో గోదావరి కనబడతా ఉన్నది. ఇలా ఇక్కడ నడవ రాకపోయినా కాలు కదపగలేకపోయినా అన్నా కలిసిపోయేటోని నడిచొచ్చే సంకలెక్కి వికలాంగమైనటువంటి నా అన్న కొదిలొచ్చి ఇవాళ నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం చెప్పాలన్నటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాళ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఒకటి కాదు, 2 కాదు, గుక్కడి నీళ్ల కోసం ఇలా మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వనప్పుడు నేను ఓట్లు అడగనన్నటువంటి ఏకైక నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రపంచ చరిత్రలో నేను ఈ పని చేయకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నటువంటి నేత ప్రపంచంలో ఎక్కడ లేడు. మీరు గూగుల్లో చూసినా, సెర్చ్ చేసినా, కంప్యూటర్ వెతికినా, ఇలా భూమండలం వెతికినటువంటి మాట ఇచ్చి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా గిన్ని సందర్భాలు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని రాసుకున్న
ఎన్నో రాసుకున్నారు, ఆకాశంలో చుక్కల్లాగా వాళ్ళ ఆశయాలను పొదిలపరుచుకున్నారు. ఇలా చుక్కల్లో లెక్క పెట్టలేనట్టుగా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా లెక్క పెట్టలేనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నా తెలంగాణ కోటి రతనాల విన్నన్నాడు దశరథి గారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నాడు మన కేసీఆర్ గారు. ఇవల్ల ఇవి రెండు సత్యాలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు నిలబడిపోతాయి. కాబట్టి ఆ ఉద్యమ నేతకు మీరు అందరు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈ మద్దతు కావాలి, మీ ఆదరణ కావాలి, మీ అభిమానం కావాలి. ఈ అభిమానం, ఈ దీవనార్తి మన ముఖ్యమంత్రి గారికి కొత్త శక్తినివ్వాలి. ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఖ్యాతి నిలబడే విధంగా మనమందరం తోడుగా ఉందాం. గోదావరి నది జలాలను తనివి తీరా చూద్దాం, మన పొలాలకు మళ్లించుకుందాం. జై తెలంగాణ. మరి ఒక్కసారి నా చెల్లె గజ్వేల్ నుంచి వచ్చింది. మొన్ననే మిషన్ భగీరథ ప్రధానమంత్రి గారు వచ్చి నీళ్ళు ఇచ్చిపోయిండు. 24 గంటలు నల్లా నీళ్లు ఇవాళ మా కిందలలో పడుతూ ఉన్నది. ఇలా కుండ పట్టుకొని నీళ్లు పట్టే దుఃఖం లేకుండా చెయ్యి పట్టి కూడా నల్ల కింద కడుక్కునే రోజులు తెచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పాలన్నటువంటి ఒక గజ్వెల్ ఆడబిడ్డ సంతోషాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇంటింటికి నల్లాలు మురిసిన మన పల్లెలు చిందేసి ఆడంగా సిగురించి పాడంగా గంగమ్మనే తెచ్చినాడు మన సారు గడపల్లోనే ఉంచినాడు. మన సారు గడపల్లోనే ఉంచినాడు. మన సారు గడపల్లోనే ఉంచినాడు. ఇంటింటికి నల్లాలు మురిసిన మన పల్లెలు చిందేసి ఆడంగా సిగురించి పాడంగా గంగమ్మనే తెచ్చినాడు. మన సారు గడపల్లోనే ఉంచినాడు. మన సారు గడపల్లోనే ఉంచినాడు. మన సారు గడపల్లోనే ఉంచినాడు. అదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో మిషన్ భగీరథ నీరు. అదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో మిషన్ భగీరథ నేడు. గోదావరి నీళ్లను నలు దిక్కుల మారించి మన ఊళ్ళకు రప్పించి గొంతులను నడిపించి అందరినీ మెప్పించినాడు. మన సారు పెరుగని సేవకుడై నేడు. మన సారు అలు పెరుగని సేవకుడై నేడు. మన సారు అలు పెరుగని సేవకుడై నేడు. అదిగో కేసీఆర్ సారు, ఇదిగో మిషన్ భగీరథ నీరు. అదిగో కేసీఆర్ సారు, ఇదిగో మిషన్ భగీరథ నీరు. రైతల్ల కండల్లో ఆనందం నిండేలా, సేలల్లో శనకల్లో బంగారం పండేలా భగీరథుడై ముందుకొచ్చినాడు. మన సారు తెలంగాణకై వన్నే తెచ్చే. మన సారు తెలంగాణకే 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 వన్నే తెచ్చే. జై తెలంగాణ. గోదావరి నది జలాలు పల్లెల్లా బీళ్లను తడుపుతా ఉంటే పట్నముల్లా గొంతులు తడుపుతున్నందుకు మేము కృతజ్ఞతగా మేమందరం గట్టిగా చప్పట్లు కొట్టి మా నేతకు మద్దతుందామన్నటువంటి మన హైదరాబాద్ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మా శ్రీనివాస్ యాదవ్ అన్నను చూస్తా ఉంటే గోదావరి దుంకుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా మీకు. ఓకే, ధన్యవాదాలు. మీ అందరి కోసం మీరు అడిగిన పాట పొడుస్తున్న పొద్దు మీద మేము తెలంగాణ చూసినాం, పొడుస్తున్న పొద్దులో వెలుగును చూసినాం. ఇలా పొడుస్తున్న పొద్దులో గోదావరి నీళ్లను చూస్తున్నాం అన్నటువంటి మా కార్పొరేట్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. అటు అది
మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ బొంబాయి నగరంలో గోదావరి జలాలను వెంటబెట్టుకొస్తున్నటువంటి ఆ తెలంగాణ బిడ్డ ఎవరు 4.5 కోట్ల ప్రజల భూమి తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని మా భూములు మాకేనని మండుతున్న గోలమా రగులుతున్న రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో గోత్రమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గొంతులు తరగనికి తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ రథసారథి గోదావరి మా గోదావరి గోదావరి అలల మీద కోటి కలల గానమ కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమ మనం ఏమడిగాం మా నీళ్ళు ఏంటి మా నీళ్ళు మాకే మా నీళ్ళు మాకేన కత్తుల కోల కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గాలమా కత్తుల కోలాటమా పోరు తెలంగాణ కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం అమ్మా కృష్ణమ్మ కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా నీకు వందనం వందనం గోదావరి అలల మీద కోటి కలల గానమ్మ కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమ మా నీళ్ళు బల 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 మా నీళ్ళు మాకే నడి కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా అదిగో రాజులు దొరలు వలసదొరలు భూముల్ని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు రాజుల ఖడ్గా కింద తెగిపోయిన శిరస్సులు ఆ రాజరికం కత్తి మీద నెత్తుల్లా గాయమ దొరవారి గరులల్లో బలబలబలే దొరవారి గరులల్లో నలిగిపోయిన న్యాయమ మా నీళ్ళు మాకేనని మా నీళ్ళు మాకేనని నందుల కోలాటమా కన్నీటి గానమా తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొత్తు నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా జై తెలంగాణ. ఇంకా క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. హలో ఇంకా క్షణాలు హలో ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మనం ఎదురు